హాయ్ గైస్, నేను మీ కృష్ణ. యాక్చువల్గా నేను రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియో రికార్డ్ స్టార్ట్ చేసి నేను అక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అది ఏమైందంటే రికార్డింగ్ అవ్వలేదు. నేను అది ఇప్పుడు ఆగి ఎలా వచ్చింది వీడియో అని చెక్ చేసుకునేటప్పటికి అది రికార్డ్ అవ్వలేదు. సో మళ్ళీ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇది. ఆల్రెడీ నేను రైడ్ స్టార్ట్ చేసి ఒక 1 అవర్ అవుతుంది. 50 కిలోమీటర్స్ వరకు వచ్చేసా కూడా. నేను ప్రజెంట్ వెళ్ళేది వికారాబాద్. నాది వచ్చేసి అయితే ప్రాపర్ ఇక్కడ కాదు, ఈస్ట్ గోదావరి, ఏపీ. నేను ప్రజెంట్ ఉండేది హైదరాబాద్లోని ఉప్పల్ సైడ్ ఉంటాను. నేను ఈ మోటో బ్లాగింగ్ అన్నది అయితే నేను ఎప్పటి నుండో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతకుముందు నార్మల్గా యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ బైక్స్ పైన అప్లోడ్ చేశాను. అప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది చేద్దామని. కాకపోతే ఏదో ఒక రీజన్ వల్ల అలా ఆగిపోతున్నా. దీనికి ముందు పరాని ఇంటర్కామ్తో ఒకటి రివ్యూ వీడియో కూడా చేశాను. అది కూడా కాపీ రైట్ వచ్చి అయిపోయింది. అప్పటి మళ్ళా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ రికార్డ్ చేయలేదు. గోప్రో కొందాము, తర్వాత రికార్డ్ చేద్దాము, అలా ఇలాగని చాలా ప్లాన్ చేశాను, కానీ ఏది కాలేదు. ఫైనల్గా ఇప్పుడు కూడా తీసుకున్నాకే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక అలా అలా డిలే చేసుకునే కన్నా ఏదో ఒక స్టెప్ అన్నది వేయచ్చు కదా అని చెప్పేసి నేను చెస్ట్ మౌంట్ అన్నది తీసుకుని దానికి మొబైల్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా మొబైల్లోనే రికార్డ్ చేసేది. దానివల్ల కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్ అన్నది వస్తుంది, మైక్ డిస్కనెక్ట్ అయ్యి రికార్డ్ కాకపోవడం ఇదంతా జరుగుతుంది. నాకు తెలిసినంత ఒక యాంగిల్ కూడా సరిగ్గా రావట్లేదు, వీడియో యాంగిల్. సో ప్రజెంట్ వికారాబాద్ వరకు వెళ్తున్న స్మాల్ రైడ్ లాగా, సండే ఒక కాఫీ రైడ్ లాంటిది. వెళ్ళిన దూరం వెళ్ళి అక్కడ మళ్ళా ఎక్కడైనా కాఫీ తాగి రిటర్న్ అయిపోతాను. సో యాక్చువల్గా ఇంతకుముందు రైడ్స్ అనేవి చేసేవాడిని ఇలాగే. అంటే నార్మల్గా ఎక్కడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాది రామచంద్రపురం, ఈస్ట్ గోదావరిలో. అక్కడ నుండి అరకు, మారేడుమిల్లి అది దగ్గరలో ఉంటుంది. ప్లస్ ఛత్తీస్గఢ్ అని అటెండ్ కొన్ని రైడ్స్ అయితే చేశాను. అప్పుడే రికార్డ్ చేసి నేను మోటార్ బ్లాగింగ్ అంటే వీడియోస్ అన్నది అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అది కుదరలేదు. ప్లస్ దాని తర్వాత హైదరాబాద్ అన్నది వచ్చాను. ఒక 2.5-3 years అవుతుంది. వచ్చినప్పటి నుంచి బైక్ రైడ్స్ కూడా అయితే వెళ్ళలేదు. అంతకుముందు రెగ్యులర్గా ఇయర్లీ ట్వైస్ అని, మంత్లీ మంత్లీ ఏదో షార్ట్ రైడ్ అన్నది అలా. సో ఆల్మోస్ట్ వికారాబాద్ అయితే రీచ్ అయిపోయాను. అంటే ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ ఉంటుందేమో మ్యాక్సిమం. మ్యాప్ కూడా ఏం పెట్టలేదు, చూడలేదు. నేనైతే ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ అలా వచ్చాను. ఇంకొక 5-10 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ చేసుకుంటాను. ఎందుకంటే నేను రైడ్ స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఫుల్ ఎండ్ ఉంది, చెప్పులు కొట్టేస్తుంది ఫుల్. జాకెట్ వేసుకుని హెల్మెట్ వేసుకుని తెలిసిందే కదా కష్టం. ఇప్పుడు కూడా నేను సెపరేట్ డెడికేటెడ్ మైక్ కూడా ఏది తీసుకోలేదు. ఆడియో నాకు తెలిసినంత అంత క్లియర్గా రాకపోవచ్చు. ఈ హెల్మెట్లో బ్లూటూత్ ఉంది. హెల్మెట్ ఇది బ్లూటూత్ సిస్టమ్ తెలిసిందే కదా, దానికి మైక్ వస్తుంది. ఆ మైక్ రికార్డ్ చేస్తున్నాను. అందులో నా వాయిస్ ఒకటి క్లియర్గా రాకపోవచ్చు. ప్లస్ ఈ బైక్ సౌండ్ ఇది అయితే ఏది రికార్డ్ అవ్వట్లేదు అందులో అంతగా. జస్ట్ చిన్నగా కాల్ సౌండ్ ఒకటి వస్తుంది. అందుకని పెద్దగా వీడియో కూడా ఎక్కువ బైక్ పైన వీడియో పెట్టట్లేదు. అంటే పెద్ద వీడియోలాగా అప్లోడ్ చేయట్లేదు. స్టార్టింగ్ వీడియో కదా, దీనిలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వీడియో నుండి మంచిగా చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఫుల్గా రికార్డ్ కూడా చేయట్లేదు. అక్కడక్కడ 10-15 minutes వీడియో చాలా ఎక్కువ అని చెప్పేసి చేస్తున్నాను. సో ఆడియో డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఈ వీడియో సరిగ్గా లేకపోయినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ప్లస్ కామెంట్స్లో చెప్పండి ఏదైతే కరెక్ట్ చేసుకోవాలన్నది. అవి నెక్స్ట్ వీడియోలో నుంచి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను మైక్ కూడా ఆర్డర్ చేశాను. ఈ గ్లౌజ్ ఇవి కూడా పాతవి, ఇవి కొత్త గ్లౌజ్ కూడా ఆర్డర్ చేశాను. అండ్ డెడికేటెడ్ రైడింగ్ జాకెట్ అన్నది కూడా ఏది లేదు, అది కూడా తీసుకోవాలి. అవన్నీ తీసుకుని స్టెప్ బై స్టెప్ అన్నీ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాను. అందరూ మోటో బ్లాగర్స్ అన్న వాళ్ళు కూడా బిగినింగ్ నుండి అన్నీ పెట్టుకుని ఎవరైతే స్టార్ట్ చేయలేదు కదా, సో అలానే స్టెప్ బై స్టెప్ అన్నీ తీసుకుంటాను. ఆల్రెడీ ఇది వీడియోస్ చేయకపోయినా నాకు అవన్నీ తీసుకోవాలని ఎప్పటి నుంచి ఉన్నది. బట్ ఇప్పుడు తీసుకుంటాను. ఇక ఎలాగో
85 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇక్కడ రిటర్న్ అయిపోతాను. ఇక్కడ ప్లేస్ ఏదో బాగుంది. ఒకసారి ఒక రెండు ఫొటోస్ తీసుకుంటాను ఈ పక్కన ఎక్కడైనా రోడ్లో ఆగి. ఎందుకంటే వచ్చినందుకు ఒకటి రెండు ఫొటోస్ అయినా తీసుకోవాలి కదా, ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవడానికైనా. వెనకన వీడియో బాగుంది కొద్దిగా. ఇక్కడ ఈ రోడ్లో ఒక రెండు ఫొటోస్ తీసుకొని ఇక యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే, ప్లేస్ అయితే మంచిగా ఉంది. ఒక రెండు ఫోటోలు వస్తే ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవడానికి బెస్ట్. అందులో ఫొటోస్ అయిపోయాక ఒక 10 minutes అలా రిలాక్స్ అయ్యి ఇంక స్టార్ట్ అయిపోతారు రిటర్న్ రూమ్కి. దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్ వీడియో. యాక్చువల్గా ఎప్పటి నుంచో మోటో బ్లాగింగ్ అన్నది చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మొత్తం మీద బ్లాగ్ అనేది చేశాను యాక్చువల్గా వచ్చే దారిలో. బట్ కొంతవరకు అయితే రికార్డ్ అవ్వలేదు, కొంత అయితే రికార్డ్ అయ్యింది. రికార్డ్ అయినంత వరకు నేను దీంట్లో అటాచ్ చేసి అప్లోడ్ చేస్తాను. నా బైక్ వచ్చేసి NS200 2017 BS4 నాది. నా దగ్గర వచ్చేసి రైడింగ్ గేర్ అనేది బేసిక్ రైడింగ్ గేర్ కూడా ఉందంటే. ఇది వచ్చేసి నా హెల్మెట్ ఎక్స్పోర్ట్. ఇది డాట్ సర్టిఫికేషన్ అండ్ ISI సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి బ్లూటూత్, నార్మల్ బ్లూటూత్. ఇది ఇంటర్కామ్ కాదు, జస్ట్ స్పీకర్స్ వస్తాయి. దీంట్లో స్పీకర్ పాకెట్స్ కూడా ఉన్నాయి ఇన్బిల్ట్. సో స్పీకర్స్ వస్తాయి. స్పీకర్స్ మనకి కొద్దిగా కంఫర్ట్, ఇయర్ ఫోన్స్ ఇది యూజ్ చేసే కన్నా ఇవైతే కంఫర్ట్ ఉంటాయని ఇది యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను 4-5 years నుండి మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అదైతే కుదరలేదు. ఎందుకంటే మన దగ్గర ఎక్విప్మెంట్ లేదని చెప్పేసి, లేదంటే కెమెరా అని చెప్పేసి ఏదో చేయలేదు. ఒకప్పుడైతే రైడ్స్ చేసేటోడిని, ఒక 1000 kilometers వరకు అప్ అండ్ డౌన్, అలా 2-3 days రైడ్స్, లాంగ్ రైడ్స్ అనేవి. అదైతే ఉన్నది అలా చేద్దామని, రైడ్ చేద్దామని ఉండిపోయింది. సో ఇక ఎందుకు ఇప్పుడైతే మాత్రం లేట్ ఏముంది, ఈ టైంలో అయినా స్టార్ట్ చేద్దాం, అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా మనం కూడా స్టార్ట్ చేద్దాం, రైడ్స్ అనేవి చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే గ్లౌజ్ అనేవి ఆర్డర్ చేశాను అండ్ రైడింగ్ జాకెట్ అన్నది ఆర్డర్ చేయాలి. హెల్మెట్ అయితే మంచి హెల్మెట్, బెస్ట్ ఇది యాక్చువల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో. బైక్ అయితే వచ్చేసి ఇదే NS200 400 వస్తుంది నేను. ఇది 6.5 years ఓల్డ్ బైక్. ఇది అంతా గుడ్. ఇదైతే 60,000 kilometers తిరిగింది. ఆల్మోస్ట్ కాదు, 60,000 క్రాస్ చేసింది యాక్చువల్గా. సో దీనిపైన నేను చేసేది మోటో బ్లాగింగ్. దీనికి ఫాగ్ లైట్స్ అన్నా ఫిక్స్ చేశాను. ఫ్రంట్ ఒక ఫాగ్ లైట్ చేశాను, అవి కొద్దిగా ఇష్యూ వచ్చినాయని తీసాను, మళ్ళీ వేస్తాను. ఈ క్యారియర్, దీనికి సపోర్ట్ కూడా వేయించాలి. ఇది అంత స్టడీగా ఉండదు యాక్చువల్గా. అండ్ క్రాష్ గార్డ్స్ అనేవి తీసుకోవాలి, హ్యాండిల్ ఇవి చేంజ్ చేద్దామని కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఒకటిగా చేసుకుంటూ వస్తాను అవన్నీ. ఓకే, ఇంతకు ముందు ఆయన దగ్గర నుండి ఆపోజిట్లో రోడ్డు ఉంది. ఇది కొద్దిగా లోపలికి వచ్చి ఇక్కడ కూడా ఒక 2 ఫొటోస్ తీసుకున్నాను. ఖాళీ ఉంది ఏరియా అన్నది, అంటే ఫొటోస్ కోసం అని కాదు, కూర్చున్నాను వచ్చాను. అండ్ ప్లస్ ఈ వీడియో కూడా ఇంట్రడక్షన్ కోసం అన్నది ఇక్కడే చేశాను. అంటే రోడ్డు పైన చేద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది, ట్రైపాడ్ అది పెట్టి చేయడానికి కష్టంగా ఉందని లోపలికి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. అది కూడా నేను ఎక్కువగా చెప్పి మొత్తం డీటెయిల్స్ చేద్దాం అనుకున్నా, అంత సోది కూడా అవసరం లేదని తెలిసింది. అందుకే బేసిక్ ఇప్పుడు నా దగ్గర ఏదైతే ఉన్నాయో ఈ హెల్మెట్లు, ఇవి జస్ట్ చిన్నగా చెప్పాలి కదా అంటే, జస్ట్ బైక్ పైన కూర్చొని ఏదో వీడియో చేసి అప్లోడ్ చేసి అలా కాకుండా నేను కూడా కనిపించాలి, చెయ్యాలన్నది. ప్రొఫెషనల్ బ్లాగర్స్ లాగా అంటే ఎప్పటి నుండి ఉన్న వాళ్ళలాగా మనం కెమెరా ఫేస్లో పెట్టేసుకొని బ్లాగ్ అయితే చేయలేం కదా. సో బైక్ పక్కన పెట్టి ట్రైపాడ్ పెట్టి దానిపైన చేశాను. అందులో కూడా కెమెరా ఫేసింగ్ ఇవ్వలేదు ఎక్కువగా, ఎందుకంటే
తెలిసిందే కదా, స్టార్టింగ్లో కెమెరా కాన్షియస్గా ఉంటాము. అది కొద్దిగా అలవాటు అవ్వాలి, ఇంకా టైం పడుతుంది. ఎలా వస్తుంది అన్నది, దీని వీడియోస్ రెస్పాన్స్ ఎలా వస్తుంది అన్నది ఇంకా చాలా చూడాలి. వాటిని బట్టి మనం నెక్స్ట్ ఎలా అన్నది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి నేను రిటర్న్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయా. రిటర్న్లో అంతా బ్లాగ్ చేద్దామని కూడా ఏం లేదు నాకు. వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ చేయడం, అది రికార్డ్ ఆపుకోవడం ఇవన్నీ చాలా టైం పట్టింది. ప్లస్ వచ్చానా కానీ ఫోన్ రికార్డింగ్ పెట్టడం ఇవన్నీ సరిపోయింది. ఇప్పుడు రిటర్న్లో మంచిగా సాంగ్స్ పెట్టుకుని రైడ్ ఎంజాయ్ చేస్తే వెళ్తాను. మ్యాక్స్ లాస్ట్లో సిటీలోకి ఎంటర్ అయ్యాక స్టార్ట్ చేస్తాను మా అయితే రికార్డింగ్. ఇక్కడైతే క్లోజ్ చేస్తాను. అంటే క్లోజ్ అంటే ఇక్కడ ఆఫ్ చేస్తాను. మంచిగా సాంగ్స్ పెట్టుకొని రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. దాని తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యాక ఆ బ్లాగ్ అన్నది దీంట్లో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మనం రైడ్స్కి వచ్చేదే రైడ్ ఎంజాయ్ చేయడానికి కదా, ఈ వీడియోస్ చేయడానికి వీటికన్నా మెయిన్ ప్రయారిటీ అదే కదా మనకి. సో అందుకోసం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాను. మధ్యలో ఆగి చిన్న కూల్ డ్రింక్ బ్రేక్ లాంటివి తీసుకున్నా చిలుకూరు ఆ రోడ్లో. అక్కడ నుండి రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేదు. మంచిగా సాంగ్స్ పెట్టుకుని వచ్చాను. ఇక్కడ కూడా ఇది జస్ట్ ఒక 2 minutes వీడియో టచ్ చేస్తాను అంతే. ఇంతకు మించి సిటీలో కూడా ఏమీ రికార్డ్ చేసేది ఏం లేదు. అందరూ చూడలేము కదా ఇదంతా. చిలుకూరు కూడా వికారాబాద్ కూడా అందరికీ తెలిసిందే. అందుకోసమనే పెద్దగా బైక్ పైన బ్లాగ్ అన్నది ఏం చేయలేదు. ఫస్ట్ బ్లాగ్ కదా, నెక్స్ట్ నుంచి కొద్దిగా మంచి ప్లేసెస్ చూసి వెళ్ళి అంతా బ్లాగ్ చేస్తాను. సో ఇక్కడికైతే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. వీడియో అయితే నచ్చినట్టయితే కొద్దిగా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో నుంచి కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.